శ్రమలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలా, శ్రమలో కూడా దేవుని నామాన్ని మహిమపరిచాడు. అపోస్తులైనటువంటి పౌలు, శీల కూడా వారి యొక్క బంధకాల్లో దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఆరాధించినటువంటి స్థితిలో ప్రియులరా పక్కనున్న వాళ్ళందరూ కూడా ప్రియులరా విడుదల పొందారు. విడుదల పొందిన మామూలు వాళ్ళు కాదు. ఎవరాళ్ళు? ఎవరండి? ఎవరు? ఖైదీలు. ఖైదీలు అంటే ఎవరండి? ఎంతమంది ఎన్ని రకాల ఖైదీలు ఉంటారండి? వాళ్ళందరినీ చెరసాల్లోనే బంధిస్తారుగా, అవునా? ఇక్కడ ఉండొచ్చేమో ఏమని, క్యాన్సర్కి క్యాన్సర్ హాస్పిటల్ ఉండొచ్చేమో. అర్థమైందా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ బ్రాంచెస్ ఉండొచ్చేమో. అర్థమైందా? కానీ జైలులో అలా ఉండదు. ఖైదీలందరికీ ఒకే దగ్గర ఉంటుంది జైలు. అర్థమైందా? అందరూ అలా బంధించుట. అందులో నరహంతకులు ఉంటారు. అర్థమైందండి? అందులో దొంగలు ఉంటారు, అందులో వ్యభిచారులు ఉంటారు, అనేకమైనటువంటి మరి పాపపు క్రియలు జరిగించినటువంటి వారు అక్కడ ఉంటారు, దేశ ద్రోహులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా బంధించబడినటువంటి స్థితిలో ప్రియులరా దేవుడు వాళ్ళ దగ్గరికి తన దాసులను పంపించాడంటండి. ఈరోజు చాలా మంది భయపడుతున్నారేమో, నాకేంటి నింద రావటం, నేను ఎవరికి తప్పు పాపం చేయలేదే, ఎవరికి నేను కీడు చేయలేదే అని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ నీకు వచ్చిన కీడు దేనికేనంటే దేవుని యొక్క నామానికి మహిమ కొరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళారు ప్రియులరా, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ భూకంపం వచ్చింది అకస్మాత్తుగా. అక్కడ చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి. అందరూ ఏమైపోయారండి? అందరి బంధకాలు ఊడిపోయినాయి అంట. ఏ బంధకాలు? ఇది అసలు ఏమన్నా విచిత్రమేగా ఇది. ఏ బంధకాలండి? కాళ్ళకి బంధకాలు వేస్తారు, అంటే చేతులకి బేడీలు వేస్తారు కదా, మనం చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో. చేతులకి బేడీలు వేస్తారుగా, అట్లా కాళ్ళకి బండరాళ్లతో బంధకాలు వేస్తారండి. అర్థమైందా? ఆ బంధకాలు వేసినప్పుడు ఆ బంధకాలన్నీ ఊడిపోయినాయి అంట. అంటే ఏ విధంగా అక్కడ కార్యం జరిగింది? దేవుడి కార్యం. ఈ కార్యం జరిగినటువంటి ఖైదీలందరిలో ఏమొచ్చింది? ఏమని స్తుతించారు వీళ్ళు? ఏమని ప్రార్థించారు వీళ్ళు? ఏమని పాటలు పాడారు వీళ్ళు? ఏం పాడారండి? ఈ పాటలే. నజీరు వ్రతము జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు చప్పట్లు. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు